వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫస్ట్ సెమ్ అడ్వాన్స్ ఇన్ మ్యాథమెటికల్ ఫిజికల్ అండ్ కెమికల్ సైన్సెస్లో మ్యాట్రిక్స్ అనే చాప్టర్ని మీకు సెవెంత్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 300030003 ఫైండ్ ఏ పవర్ 4 ఇచ్చారు. ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అయితే చేసుకోవచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ సెట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏ స్క్వేర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏ ఇంటూ ఏ చేయాలి. ఏ ఇంటూ ఏ అంటే ఎంతమ్మా? 300030003 300030003. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయండి. 9 9 0 0 3 into 3 9 9 plus 0 plus 0 3 into 0 0 0 into 0 0 0 into 0 0 3 into 0 0 0 into 0 0 0 into 3 0 0 into 3 0 plus 3 3 0 9 0 into 0 into 0 0 3 into 0 0 0 0 0 into 0 0 3 3 0 9 plus 0 into 0 0 0 into 0 0 3 into 0 0 0 into 3 0 0 into 3 0 0 into 0 0 3 into 0 0 0 into 0 0 0 into 3 0 3 into 0 0 0 into 0 0 0 into 0 0 3 into 3 9. ఓకేనా? ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమీ లేదు మా, చూడండి ఒకసారి. 3 3 జాగ్రత్తగా చేయండి. ఇక్కడ 3 into 3 ఎంత? 9 రాశారా? ఫస్ట్ది ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం అయిపోయిందా? 3 into 3 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 0 into 0 0 ప్లస్ నెక్స్ట్ 0 into 0 0 అట్లా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంకి వెళ్ళండి. 3 into 0 0 ప్లస్ నెక్స్ట్ 0 into 3 0 ప్లస్ 0 into 0 0 అట్లా. నెక్స్ట్ 3 into 0 0 ప్లస్ నెక్స్ట్ 0 into 0 0 ప్లస్ 0 into 0 0 అట్లా అన్నీ చేయండి, వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేయండి మా. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేయండి. ఈ విధంగా 900 090 009 900 090 009 మల్టిప్లై చేయండి. 9 9 81 ప్లస్ 0 ప్లస్ 0 నెక్స్ట్ 900 090 000 900 000 అన్ని జీరోలే. 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 0 ఇది 0 ఇంటూ 0 0 9 9 81 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 9 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 థర్డ్ రో సెకండ్ కాలం 0 into 0 0 9 into 0 0 0 into 0 0 0 into 0 0 9 into 9 81. ఇది మీరు ఏ పవర్ 4గా తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎయిత్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 minus 1k and a square is equal to 0, then find k అన్నాడు.
ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఇంటూ ఏ అంటే 0నే కదమ్మా. ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ రాశాను, 24 మైనస్ 1k. ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, కే కనుక్కోమని చెప్పాడు. కే జాగ్రత్తగా చూడండి. ఏ రాశాను, 24 మైనస్ 1k. 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మీరు జీరోస్ని, నల్ మ్యాట్రిక్స్ని 0 0 0 0 మ్యాట్రిక్స్, దీన్ని జీరో మ్యాట్రిక్స్ కూడా అనొచ్చు. మల్టిప్లై చేయండి. 4 మైనస్ 4 8 ప్లస్ 4k మైనస్ 2 మైనస్ k మైనస్ 4 ప్లస్ k ఇంటూ k స్క్వేర్. 0 0 0 0 0 8 ప్లస్ 4k మైనస్ 2 మైనస్ k మైనస్ 4 ప్లస్ k స్క్వేర్. 0 0 0 0 ఈక్వల్ చేయండి మా ఏదో ఒక వాల్యూ. దీన్ని ఈక్వల్ చేసేనా, 8 ప్లస్ 4k ఈజ్ ఈక్వల్ టు 0. 4k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. 4 1 జర్ 4 2 జర్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. దీన్ని ఈక్వల్ చేయండి. మైనస్ 2 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సైడ్కి పోతే ప్లస్ 2, k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఏది చేసినా అంతేమ్మా. చూడండి, మైనస్ 4 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ 4 సైడ్ పోతే ప్లస్ 4, k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ప్లస్ 2 అని రాసుకోవచ్చు, మైనస్ 2 అంటే మైనస్ 2 ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు, 2 మైనస్ 2 వచ్చాయి కదా అందుకు. నైన్త్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. ప్రాబ్లంలో నైన్త్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 0 0 1 E ఈజ్ ఈక్వల్ టు 0 1 0 0 show that AI plus BE whole cube is equal to A cube I plus 3 A square B. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే చూపించాలి. ఫస్ట్ మీరు ఏఐ ప్లస్ బిఈ కనుక్కోండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ పార్ట్లో ఏమిచ్చాడు, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. దీంట్లో సబ్ పార్ట్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, ఏఐ ప్లస్ బిఈ తీసుకోవడం జరిగింది. ఐ ఎంత, 1 0 0 1 ప్లస్ బిఈ ఎంత, 0 1 0 0. చూడండి, ఏ ఇంటూ 1 ఏ 0 0 ఏ ప్లస్ 0 బి 0 0 ఏ ప్లస్ 0 ఏ 0 ప్లస్ బి బి 0 ప్లస్ 0 0 ఏ ప్లస్ 0 0. ఇలా మీరు ఏఐ ప్లస్ బిఐ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలి మా, ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కున్నాను. ఇక్కడ కనుక్కోవాల్సిన టార్గెట్ ఏంది, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కదా. ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. ఇప్పుడు నాకు వచ్చింది ఏంది, ఇది
ఏఐ ప్లస్ బి కదమ్మా, అంతే కదా వచ్చింది. చూడండి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏఐ ప్లస్ బి ఇంటూ ఏఐ ప్లస్ బి. ఏఐ ప్లస్ బి అంటే ఏబి 0a, ఏబి 0a మల్టిప్లై చేయండి ఉంటుంది. ఏ ఇంటూ ఏ, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 0 0, ఏబి ప్లస్ ఏ ఇంటూ బి మా ఏబి అవుతుంది. 0 ఇంటూ ఏ 0 ప్లస్ 0, 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ ఎంత ఏ స్క్వేర్. అది చూడండి ఏమొచ్చింది టోటల్గా ఏ స్క్వేర్. ఏబి ప్లస్ ఏబి 2ab 0 ఏ స్క్వేర్. ఇప్పటికి ఏమైనా వచ్చింది ఆన్సరు? అలా ఏం కనుక్కోవాలి, ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ కనుక్కోవాలి. అంటే ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ కనుక్కోవాలి అంటే ముందు మీరు ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఇంటూ ఏఐ ప్లస్ బి ఎక్కాలు చేసినట్టుంది అంతే, ఇంకేం చేసినట్టు లేదు ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ కనుక్కున్నాను, ఎంత వచ్చింది ఇక్కడ. ఏఐ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ స్క్వేరు 2ab 0 ఏ స్క్వేర్. ఏఐ ప్లస్ బి అంటే ఎంత, ఏబి 0a, ఏబి 0a మల్టిప్లై చేయండి. ఏ క్యూబ్ ప్లస్ 0, నెక్స్ట్ ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి, సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ప్లస్ 0, 0 ప్లస్ ఏ క్యూబ్. ఏమొచ్చింది టోటల్గా ఏ క్యూబ్ 2a స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. సెకండ్ పార్ట్ కూడా కరెక్ట్గా చూపించాలి. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఏ క్యూబ్ ఐ ఎంత ప్రాబ్లంలో 1001 అంటే నేనేం చేస్తున్నాను, ఆర్జీ స్పాట్ ప్రూఫ్ చేస్తున్నాను. 3a స్క్వేర్ బి ఈ ఎంతమా 0100 మల్టిప్లై చేయి. ఏ క్యూబ్ 0 0 ఏ క్యూబ్ 0, 3a స్క్వేర్ బి ఇంటూ 1 3a స్క్వేర్ బి 0 0 మల్టిప్లై యాడ్ చేసుకోమ్మా. ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. చూడండి రెండు వాల్యూస్ ఎలా వచ్చాయి, ఈ వాల్యూ రెండు ఈక్వల్గా వస్తే ఈక్వల్ అని రాయండి. నాట్ ఈక్వల్గా వస్తే మీరు ఎక్కడో తప్పు చేశారని అర్థం. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని రాయాలి. కాబట్టి ప్రాబ్లంలో మా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. 10th ప్రాబ్లం ఏమిచ్చాడు. 10th ప్రాబ్లం, ఇఫ్ థీటా మైనస్ దీన్ని సై అనుకోండి గుర్తు ఈజ్ ఈక్వల్ టు π/2 కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా, కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ చూడండి, కాస్ స్క్వేర్ సై కాస్ సై సైన్ సై, కాస్ సై సైన్ సై సైన్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. చూడండి ప్రాబ్లం
టీటా ఈజ్ ఈక్వల్ టు π/2 -π ఇటు సైడ్కి వస్తే +π. ఓకేనా? మీరు టీటా ప్లేస్లో π/2 + π సబ్స్టిట్యూట్ చేయండి, లేదా పై ప్లేస్లో మీ ఇష్టం అది. చూడండి, టీటా ప్లేస్లో కాస్ స్క్వేర్, టీటా అంటే ఎంత? π/2 + i కాస్ ఆఫ్ π/2 + i సైన్ ఆఫ్ π/2 + i కాస్ ఆఫ్ π/2 + i సైన్ ఆఫ్ π/2 + i సైన్ స్క్వేర్ π/2 + i. కాస్ స్క్వేర్ సై కాస్ సై సైన్ సై కాస్ సై సైన్ సై సైన్ స్క్వేర్ సై. కాస్ ఆఫ్ 90 + θ ఏ క్వాడ్రంట్ మా ఇది? కాస్ ఆఫ్ 90 + θ అనేది సెకండ్ కోఆర్డినేటర్గా తీసుకోవచ్చు. సెకండ్ కోఆర్డినేటర్ కాస్ ఏమవుద్ది? నెగిటివ్ అవుద్ది, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుద్ది మా? సైన్ స్క్వేర్ సై. ఇక్కడ చూడండి మా, కాస్ ఆఫ్ 90 + θ ఏ కోఆర్డినేటర్ సెకండ్ కోఆర్డినేటర్ కాస్ ఏమవుద్ది? -sin సై. సైన్ ఆఫ్ 90 + θ పాజిటివ్ అంటే కాస్ సై. కాస్ ఆఫ్ 90 + θ ఏ కోఆర్డినేటు? సెకండ్ కోఆర్డినేట్లో సైన్ సై. సైన్ ఆఫ్ 90 + θ ఏ కోఆర్డినేటు? సెకండ్ కోఆర్డినేట్ కాస్ పై పాజిటివ్. సైన్ స్క్వేర్ ఆఫ్ 90 + θ ఏ కోఆర్డినేటు? సెకండ్ కోఆర్డినేట్లో ఏమవుద్ది? పాజిటివ్ అవుద్ది, అంటే కాస్ స్క్వేర్ సై. కాస్ స్క్వేర్ సై కాస్ సై సైన్ సై కాస్ సై సైన్ సై సైన్ స్క్వేర్ సై. జాగ్రత్తగా చేయండి మల్టిప్లికేషన్. సైన్ స్క్వేర్ సై కాస్ స్క్వేర్ సై ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా, మైనస్ సైన్ స్క్వేర్ సై కాస్ స్క్వేర్ సై అయిపోయింది. నెక్స్ట్ సైన్ క్యూబ్ సై కాస్ సై మైనస్ సైన్ క్యూబ్ సై కాస్ సై. మల్టిప్లై చేశాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. మైనస్ సైన్ సై కాస్ క్యూబ్ సై అది ప్లస్ కాస్ క్యూబ్ సై సైన్ సై. నెక్స్ట్ మైనస్ సైన్ స్క్వేర్ సై కాస్ స్క్వేర్ సై ప్లస్ కాస్ స్క్వేర్ సై సైన్ స్క్వేర్ సై. ఈ 4 వాల్యూస్ ఎలా వచ్చాయమ్మా? ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 0 0 0 0 ఫామ్లో వచ్చాయి. 2/2 మ్యాట్రిక్స్. టోటల్గా ఆన్సర్ 0 అయితే రాసుకోవచ్చు. ఓకేనా? మీ ప్రాబ్లమ్ని ఎలా అయితే చేసుకోండి. ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయమ్మా. ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయి. మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ.